నమస్కారం అండి. మనం 1వ తారీఖు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాలు అంటే ఎప్పీ షాప్ డీలర్ దగ్గరే రేషన్ సరుకులు అనేది ఇవ్వటం ప్రభుత్వం నిర్ణయించినారు. గతంలో మనకి ఇంటింటికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా మనం రేషన్ అనేది పంపిణీ చేయడం జరిగేది. 1/6 నుంచి ఈ వ్యవస్థని అంటే ఇంటింటికి తీసుకెళ్లే మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలని ప్రభుత్వం వారు రద్దుపరిచి ఉన్నారు. దాని నిమిత్తం డీలర్స్ ద్వారా గతంలో లాగానే డీలర్స్ ద్వారా కొత్త రైస్ కార్డుదారికి కుటుంబంలో ఎవరు వచ్చినా వారికి రేషన్ అనేది పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1/6 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ఆఫీసర్స్ ద్వారా ప్రతి డిపోని మన మండలం ఉన్న ప్రతి విలేజ్లో ఉన్న మన జిల్లాలో ఉన్న 1069 డిపోల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని మీకు సంబంధించిన డిపో దగ్గరికి వెళ్తే మీకు చెందిన సరుకులు అనేది రైసు, ఇప్పుడు పంచదార మనం ఇస్తున్నాము. ఇవి 2 కమాడిటీస్ మీరు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మేము 7/5 నుంచి 7 రైస్ కార్డులో కొత్త రేషన్ కార్డుకి కానీ, నెంబర్ ఎడిషన్ కానీ, అదేవిధంగా సరెండర్ చేయడానికి కానీ, ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవడానికి కానీ, ఇవి మొత్తం 7 గ్రామ వార్డు సచివాలయం ద్వారా మేము ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రతి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా, అదే విఆర్ఓ ద్వారా ఈ వ్యవస్థని ఇలాగా మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మన జిల్లాలో అన్ని 7 సర్వీసులకు గాను 21,000 అప్లికేషన్స్ మనకు వచ్చినాయి. ఇవన్నీ 21 days SLA పీరియడ్ ఇచ్చున్నారు. కాబట్టి మేము వాటికి కూడా తగు సమయంలోనే ప్రజలకు అందుబాటులో తేవటం జరుగుతుంది. కాబట్టి ఈ 1/6 నుంచి మీరు సంబంధిత డిపోల దగ్గర రేషన్ అనేది తీసుకోవడం కోరుచున్నాను. అదేవిధంగా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మన 26 జిల్లాల్లో ఏ డిపోలో నుంచి అయినా మీరు పోర్టబిలిటీలో తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ మీకు రేషన్ రాదనేది నిరాకరించడం అనేది లేదు. అన్ని డిపోల్లో మేము సరుకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1/6 నుంచి రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఇక నుంచి మీరు మీ దగ్గరలో ఉన్న ఎపీ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు పొందాల్సిందిగా కోరుచున్నాను. నుంచి 5వ తారీఖు వరకు ప్రతి నెల 65 సంవత్సరాలు పైబడిన వారికి, అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళకి మేము ఇంటింటికి రేషన్ డిపో డీలరే ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ లిస్టు కూడా డీలర్స్కి ఇవ్వటం జరుగుతుంది. 1/6 నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఇంటి వద్ద నుంచి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా మేము జిల్లా పరిధిలో మేము మానిటరింగ్ చేస్తాము. అది మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఆ సమయంలో ఇంటి వద్దకి డీలర్లు అనేది తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. జనరల్గా రేషన్ డిపో అనేది 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ రేషన్ డిపోలు ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి ఈ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఎన్ని రోజులు రేషన్? 15వ తారీఖు వరకు మేము రేషన్ అనేది ఇస్తామండి. అది ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రభుత్వం సమయాన్ని కేటాయించడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ కొత్త కార్డులు అప్లై చేయడానికి పెళ్లి కార్డు అవి సిబ్బంది ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది లోపం అంటారా లేదంటే లేదు, అటు అందరికీ సచివాలయం సిబ్బందికి కూడా మేము అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ మేము వాళ్ళందరికీ వివరించడం జరిగింది. మాకు డిఎల్డిఓ ద్వారా కానీ, అదేవిధంగా మా సచివాలయం స్టాఫ్కి తహసీల్దార్ ద్వారా కానీ, మా సిఎస్డిటీల ద్వారా కానీ వాళ్ళందరికీ ఈ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది పంపించున్నాం. స్టేట్ లెవెల్లో ఇది అందరికీ పంపించడం జరిగింది.